మేడం మీకు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అవునండి. మీరు యాక్టర్ అండి? యా, టీవీ ఆర్టిస్ట్. ఓకే ఓకే. అది ఎక్కడో చూసినట్టుందని అడుగుతున్నాను మేడం. అంటే నేను సారీ మేడం, నాకు అంటే ఎక్కడ ఐడియా లేదు, జస్ట్ అందుకని మేడం చూసినట్టుంది అందుకని అడిగాను. సారీ అండి, గుర్తు చేసుకోండి ఒకసారి. నాకు ఐడియా రాలేదు మేడం, సారీ అండి. నువ్వు ఇవన్నీ కాదు, ఇమీడియట్గా సినిమాలకి వెళ్ళిపో, చెప్తా మంచి హీరోని అయిపోతావు. నిజంగా గుర్తులేదండి మీకు? సారీ మేడం, చూడలేదా నిజంగా నన్ను? ఐడియా లేదండి. మేడం గారిని అయితే చూస్తాము. మీరు బ్రహ్మముడి చూడలేదా ఎప్పుడు? సారీ అండి. కలవరి కోడలు కనకమలక్ష్మి చూడలేదా? అంటే అంత పర్టికులర్గా అబ్జర్వ్ చేయలేదండి. మేడం గారిని అయితే చూసినట్టు ఐడియా ఉంది కాబట్టి అడిగాం, వేరేలా అనుకోకండి. అంటే పాపం వాళ్ళకి టైమింగ్స్ కుదరవు కదా. నిన్ను చూసినారు కదా మరి. అంటే నేను యాంకర్గా వచ్చాను కదా, అలా అనమాట. మీరు యాంకర్ గా చూసారా, సీరియల్ లో చూసారా? మని యాంకర్గానే చూసామండి. సీరియల్స్ అంటే మాకు మేడం అన్నట్టు కన్వీనియంట్ ఉండదు. సర్లేండి. ఇప్పుడు ఇమీడియట్ గా మనకి సినిమాలకు వెళ్ళిపోతాను. యాంకర్ గా సినిమాలో సీరియల్లో అన్ని నేనే కనిపిస్తాను, చూసుకోండి. అసలు ఇవన్నీ కాదు కానీ ఈ చీర ఇమీడియట్ పక్కన పెట్టేసి. ఓకే మేడం. నాకు మనసు ఇంతకీ ఫైనల్ గా నువ్వే కదా తీసుకున్నావు, పెళ్లి కూతురు కాదు కదా? నువ్వు పెళ్లి కూతురుకి ఇచ్చేలా ఉంటే నేను తీసుకుంటాను చెప్తున్నాను. నేనే అయితే ఓకే. నాకు ఎంత నేను ఆల్రెడీ ఊహించేసుకున్నా, గోల్డ్ వేసుకొని జడేసుకొని. అవ్వా, చాలా బాగుంటుంది మేడం. ఏ ఆ బేబీ పింక్ బ్లౌజ్ వస్తుంది కదా, దానిపైన నువ్వు ఈ కలర్ మగ్గం వర్క్ చెప్పి హైలైట్ ఉంటుంది. ఓకే మేడం, పెట్టండి, మీరు ఫస్ట్ పెట్టండి. రైట్.